గోదావరికని వంతెన సమీపాన జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర కోసం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం నుండి ప్రారంభమయ్యే ఈ జాతర 4 రోజుల పాటు ఘనంగా కొనసాగనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దఫా జాతర కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేపట్టారు. కట్టు వల్లో సిన్ని మేడారం వల్లో సిరివెలుగుల పొత్తో తల్లి సమ్మక్క గద్దె హంసలాది గట్టు వల్లో ఆది మేడారం వల్లో అలరారుతుందో తల్లి సారక్క గద్దె మహచార జారు బండో వల్లో జంపన్న వాగు సింగరు తల్లులకు బంగారవతుల తూగు సిలకలాది గట్టు వల్లో సిన్ని మేడారం వల్లో సిరివెలుగుల పొత్తో తల్లి సమ్మక్క గద్దె కత్తులై ఆయన సన్నద్ధం కోయగోండుల బ్రతుకుల కోసం చేసెను గద యుద్ధం పన్నుగట్టుమని ప్రతాపరుద్రుడు హుకుం జారీ చేస్తే వెన్ను పూసలిరిగిన బిడ్డలు కన్నీరే గాలిస్తే కత్తి దూసినాదే వల్లో కథన మందు దూకి వల్లో కన్నులెర్ర చేసి వల్లో తల్లి సమ్మక్క బిడ్డ సారలమ్మ చూడు కొడుకు జంపన్నతో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చొరవతో గోదావరికని జాతర కోసం భారీ ఏర్పాట్లు చేపట్టారు. గతంలో మాదిరిగా కాకుండా ఈ దఫా కోట్లాది రూపాయల నిధులతో శాశ్వత ప్రాతిపాదికన ఘనమైన ఏర్పాట్లు చేపట్టడం విశేషం. నగర పాలక సంస్థతో పాటు సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ సంస్థల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లను చేపట్టాయి. జనజాతరగా మారనున్న వన దేవతల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేలా చేపట్టిన అద్భుతమైన ఏర్పాట్లు అందరి ప్రశంసలను అందుకుంటున్నాయి. పారిశ్రామిక ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాల నుండి కూడా భారీ సంఖ్యలో భక్తులు ఈ జాతరకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో కంటే రెట్టింపు భక్తులు జాతరకు తరలి వస్తారని అంచనా వేస్తున్న అధికారులు అందుకు అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. జాతరలో భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, విద్యుత్ దీపాలు, స్నానఘట్టాలు, మహిళలకు ప్రత్యేకంగా బట్టలు మార్చుకునే గదులు, మరుగుదొడ్లు తదితర వసతులను గతంలో కంటే అదనంగా ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కూడా పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. భక్తుల సౌకర్యార్థం భద్రతే ప్రధాన లక్ష్యంగా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు.